శ్రీమాత్రే నమః. మనం సమాజంలో చూస్తూ ఉంటాం. కొంతమంది భార్యాభర్తలు ప్రతినిత్యము కూడా గొడవలు పడుతూ ఉంటారండి. ఈ విధంగా గొడవలు పడితే ఏమవుతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ దంపతులైతే ప్రతినిత్యము గొడవలు పడుతూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదండి. వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ఆ ఇంట్లో నుంచి. ఏ ఇంట్లో దంపతులైతే చిలకా గోరింకల్లాగా కలిసి చక్కగా కాపురము చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందండి. ఎవరికి బాధలుండవండి? ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో బాధలుంటాయి. సర్దుకొని పోవాలి. కలిసిమెలిసి ఉండాలి. ఏదో గొడవలు పడ్డ అంత మాత్రము చేత మన బాధలు తీరిపోతాయా చెప్పండి? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఆ జగన్మాత అమ్మలగన్న అమ్మ ఆ ఆదిపరాశక్తి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వాలి. చక్కగా అమ్మను పూజించాలి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వాలి. సర్వే జనా సుఖినో భవంతు.